దేవాతి దేవుడికైనా మరి మహాదేవుడైన యేసు ప్రభు గారికి అందరికీ వందనాలండి. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలో నమ్మకమును నిజమైనవి ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే అల్పయు ఓ మేఘము అనగా ఆది అంతమునే ఉన్నవాడును. కనుక దప్పుకొనిన వానికి జీవజలముల బుగ్గలో నుంచి జలములను నేను ఉచితంగా అనుగ్రహించును. దేవుడు ఎవరికి నూతనంగా చేస్తాడంటే అందరికీ చేస్తాడంటే మంచివారికి చేస్తాడు, చెడ్డవారికి చేస్తాడంటే కుదరదు కదా. మంచివారు మంచివారుగానే ఉండాలి, చెడ్డవారు చెడ్డవారుగానే ఉంటారు. కాబట్టి ఎవరికి మంచి చేస్తాడు, ఎవరికి నూతనమైనగా చేస్తాడు. ఇదిగో సమస్తమును నేనే చేస్తున్నాను. సమస్త ఈ లోకంలో ప్రపంచం అంతా కూడా, భూలోకంలో ఉన్నదంతా కూడా, పైన ఆకాశం మీద కింద భూమి ఉందే కానీ మొత్తం నేనే సమస్తమును చేయుచున్నాను. మీకు నూతనంగా చేయడం అంటే ఎవరికి చేస్తాడంటే, దీంట్లో మంచి కార్యాలు ఉంటాయి, చెడ్డ కార్యాలు ఉంటాయి. చెడ్డ కార్యాలు అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. వీళ్ళు ఎవరంటే చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు. వీళ్ళు శరీర కార్యములు సుష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వం, విగ్రహారాధన, అభిచారము, దోషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, హిమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటబాధలు మొదలైనవి. ఈ చేసేవాళ్ళు కూడా ఎవరు కూడా దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరు. కనుక మనం ఏం చేయాలంటే, అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, మీ యొక్క వీటిని చంపేసుకోండి. వీటిని చంపేసుకుంటేనే మీరు ఆత్మ క్రియలకు వెళ్తారు. అంటే శరీర కార్యాలు వేరు, ఆత్మ కార్యాలు వేరు. నువ్వు శరీర కార్యాలతో శరీర క్రియలు చేసి లోపల భూమిలోకి వెళ్తే ఏముండదు. ఈ సంవత్సరం ఈ 2024 నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు, మహాదేవుడు యేసు ప్రభు గారికి తెలుసు. కానీ 2025లోకి వచ్చేళ్ళకి నువ్వేం చేయాలంటే శరీర కార్యాలు మొత్తం కూడా చంపేసుకోవాలి. అందులో జారత్వం ఉన్నది, అపవిత్రత ఉన్నది, కామకత్వం ఉన్నది, విగ్రహారాధన ఉన్నది, వ్యభిచారం ఉన్నది, దోషములు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, మత్సరములు ఉన్నాయి, క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, హిమతలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మత్తతులకు అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. వీటిని మీరు చంపేసుకుంటేనే 2025లో మీరు పరలోక రాజ్యంలో చేరడానికి వీలుగా ఉంటుంది. అమ్మా చెబుతున్నాను, దేవుడు మరి సమీపంగా ఉన్నాడు కనుక మనం మహాదేవుని యేసు ప్రభు వారు మనం వీటిని చంపేసుకొని ఆత్మకార్యాలు చేయాలి. ఆత్మఫలం ఏదనగా అక్కడేమంతా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరం మరియు దాని విచ్చలతో దురాశలతో సిలివేసి ఉన్నారు. ఈ మనకి ఆత్మకార్యాలు. ఆత్మకార్యాలు కావాలంటే మనం ఏం చేయాలమ్మా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశా నిగ్రహం వీటిని కలిగి ఉండాలి. ఈ ఆత్మకార్యాలు గట్ట మనం చేస్తే ఈ 2025లో తప్పకుండా మనం పరలోక రాజ్యంలో వారసత్వంలో ఉంటాం. ఆ వారసత్వంలో ఏంటంటే ఈ కార్యాలు చేస్తే మనకి ఇంతకుముందు చదువుకుని ప్రకటన గ్రంథంలో చూసుకుందాం. 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఎవరైతే నూతనంగా చేయబడతారో, ఈ ఆత్మకార్యాలు చేసేవాళ్ళకి నూతనంగా చేయబడతారు. దాని ముందు గ్రంథంలో ఉంది. మరి ప్రకటన 20 అధ్యాయం 15 వచనం అంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడి ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అమ్మా, శరీర క్రియలు చేసేవాళ్ళకి అగ్నిగుండం ఉన్నది. 2025లో నువ్వు గట్ట నీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉంటేనే నువ్వు పరలోక వారసత్వాన్ని పొందుకుంటావు. లేని ఎడల నువ్వు అగ్నిగుండములకు దగ్గర అయిపోతావు. అగ్నిగుండము కావాలా, పరలోకము కావాలా అనేది మీరే ఈ సంవత్సరము తెలుసుకోవాలని కోరుచున్నాను. కనుక అంటే మనలో ఏంటంటే చెడు అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ చెడును మనం తీసేసుకోవాలి. ఆ చెడుని తీసుకుంటేనే మనలో నుంచి మనం తీసేయగలము. ఏదైనా ఆత్మక్రియలు జరుగుతాయి. సంవత్సరం 2025లో ప్రతిరోజు కూడా 2 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆ సహాయం దేవుని అడుగుదాము. ప్రతిరోజు కూడా 1 గంట 2 గంటలు దేవునికి సమయం ఇవ్వాలని కోరుచున్నాము. అలానే మరి ప్రతిరోజు కూడా దేవుని స్తుతించడానికి సహాయం ఇవ్వాలని అడుగుదాము. ప్రతిరోజు కూడా వాగ్దానాలతో కూడిన ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. మీకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయమ్మా, ఆ వాగ్దానాల ప్రకారం మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు మీ కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే వాగ్దానం నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి ఇష్టానుసారంగా ఉండి మీరు జీవించాలి. ఈ గట్ట మనం పాటిస్తేనే కీలక నిర్ణయాలు మనం తీసుకొని
ఈ లోకంలో మనం వెళ్ళగలము. కనుక మనం ఎలాంటి వారైనా సరే, ఎంతటి వారైనా సరే మనం ఆ ఒక మరి వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి. రోమా రాసిన పత్రికలు 12వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారంటే, మీ ప్రేమ నిష్కటమైనది ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడి. మీ ప్రేమ ఎప్పుడు కూడా నిష్కపటమైనదిగా ఉండవలను, చెడ్డదానిని సహించుకోవాలి. అప్పుడు సహించుకుంటేనే మంచి దానిని హత్తుకోవాలి. లోకంలో చెడ్డ చాలా 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 ఉన్నాయి, కానీ మనం మంచిదేదో పరీక్ష చేసుకొని మీరు దేవుని సన్నిధికి రావాలి. ఆ మంచిదాన్ని మనం వెంబడిస్తేనే పరలోక రాజ్యము. దేవుడు మరి త్వరలో రాబోతున్నాడు ఈ లోకంలోకి. ఆయన వచ్చే ముందు ఈ లోకంలో ఎవరు లెక్క ఏంటి అనేది మొత్తం కూడా తెలుస్తాడు. అందుకనే మనం చెడు అనేది మనలో నుండి తీసేయాలి. చెడు తీసేస్తేనే మనం మంచివారుగా ఉంటాం, మంచిని తీసేస్తే చెడ్డవారుగా ఉంటాం. కనుక మీకు ఇందాక చెప్పాను, కల్తీ రాసిన పత్రికలో చెప్పాను, అలాంటి మన దగ్గర ఉండకూడదు. యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే, ఈ నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా గారు మరి నినివే పట్టణంలో అంతా చెడే ఉన్నది, చెడు అంతా ఆ చెడు ఉన్నదని చెప్పేసి యోనా గారిని పంపిస్తే ఒక్క చెడుతనం తీసేసి ఆ పట్టణస్తులందరూ కూడా మరి పట్టణం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు దేవునికి సాగిలబడి నమస్కారం చేశారు. అదే కోవిడ్ మనకైతే ఎలా వచ్చిందో, ఆ కోవిడ్లో ఏ విధంగా అయితే ఉన్న భయాందోళన ఉందో అంత భయాందోళన ఆ రోజుల్లో నినివే పట్టణస్తులకు ఉన్నది. కనుక వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మహాదేవుడని యేసు ప్రభు గారిని మరి సాగిలబడి నమస్కరించేవాళ్ళు. అయ్యా, మేము తప్పైంది, మాలో ఉన్న చెడుని ఈనాడే తీసేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు తీసేసుకున్నారు. అమ్మా, చెడు నీలో ఉన్నంతకాలం ఎన్ని సంవత్సరాలు నీకు గడిచినా ఆ చెడును నువ్వు తీసుకోకపోతే నువ్వు ఒక్క నూతనమైన కార్యం కానీ క్రియ కానీ ఏది జరగదు. ప్రసంగి 9వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ఏమంటే, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనములో నిండి ఉందంట. చూడండి, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది. అమ్మ, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళ ప్రపంచం అంతా కూడా చెడుతనముతోనే ఉన్నారు. ఇందులో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు. కానీ చెడు నింపుకొని చాలామంది కూడా మరి ఇలాగా వాక్యం బోధించేవాళ్ళు కూడా ఉన్నారు. చెడుని ఎక్కువగా ఉంది. అందుకని ప్రసంగి అంటున్నాడు, నరులు హృదయం అంతా కూడా చెడుతనంతో నిండి ఉంది. అమ్మా, చెడుతనం అనేది మనలో ఉండకూడదు. అయ్యా, అన్న, అక్క చెబుతున్నాను, చెడుతనం అనేది మనలో తీసేసుకోవాలి. ఈ సంవత్సరాన్ని మీరు తీసుకోవేసుకోండి. కొత్త సంవత్సరానికి మీరు కొత్త సంవత్సరంలో ఉన్నారు, మనం రెండో ఆరాధనలో ఉన్నాము. రెండో ఆరాధనలో ఉన్నప్పుడు చెడుతనం తీసుకొని దేవుణ్ణి ఆరాధించండి. ఇంకా మీరు 2024లో ఉన్న పాత ఒక చెడుని తీసేసేయండి, దాన్ని విసర్జించండి. మీరు కొత్త దానికి వస్తే మీకు నూతనమైనదిగా చేస్తా అన్నాడు. ఎవరన్నా ఉచితంగా నూతనంగా చేస్తారమ్మా? ఒక మహాదేవుడైన యేసు ప్రభు గారు మాత్రమే ఉచితంగా చేయగలడు. ఎవరైనా సరే నేను ఉచితంగా చేసేవాళ్ళు ఎవరు లేరు. కనుక మహా దుఃఖకరమైన వార్త ఇది. ప్రసంగి బాధపడుతున్నాడు. మహా దుఃఖకరమైన వార్త. అయ్యా, నరులందరూ కూడా చెడుతనంతో నింపి ఉన్నారు. మరి నేను నిజంగా సేవకుల్లాగా సేవ చేస్తే ఈరోజు అందరికి చెడుతనం అనేది ఉండదు. కనీస సేవకులు కొడుకులేంటి, కుమారులేంటి, వీళ్ళందరూ కూడా సేవ చేయాలి. మరి దావీదు గారికి ఎవరు నేర్పారండి? దావీదు గారికి ఎవరు నేర్పారు? వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మగారే వాళ్ళు నేర్పారు. మన మధ్యలో ఉంది కీర్తనల గ్రంథంలో 116 వచ్చిన ఏమంటాడంటే దావీదు గారు, నేను నీ సేవకుడిని, నీ సేవకురాలు కుమారుణ్ణి నేను అంటాడు. మరి నిజంగా మా దావీదు గారు ఒక తల్లి ప్రార్థన మరి దావీదు గారిని మరి ఇంతగా హెచ్చించింది, ఒక రాజుగా చేసింది. అయ్యా, నిజంగా దావీదు గారు అమ్మ అయితే మరి దావీదు గారు అమ్మగారు ఒక మరి అంతపురం లాంటి ఇల్లు కాబట్టి మేకలు కాసే వ్యక్తిని మరి ఎంత ప్రార్థన చేసిందో. అయ్యా, అందరూ కూడా 7 మిలిటరీ ఆఫీసర్లు అయ్యారు, చిన్నవాడు మరి అతను గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పి ప్రార్థన చేసింది. సేవకురాలుగా ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేయబట్టే ఆ ప్రార్థనకి ప్రతిఫలము దావీదు గారిని దేవుడు హెచ్చించాడు, వాళ్ళందరికంటే హెచ్చించాడు. అమ్మాయి ఐఏఎస్ చేస్తే ఏం ఫలితం ఉండదు, ఐపీఎస్ చేస్తే ఏం ఫలితం ఉండదు, కొంతకాలం వరకే. ఈ గవర్నమెంట్ పోగల ఆయన ఉండి ఈ గవర్నమెంట్ వాళ్ళు అట్లా ఉంటాయి. కానీ దేవుని సేవ చేస్తే శాశ్వతం తెలుసా, ఆయన దగ్గర లెక్క ఉంటుంది.
ఆ లెక్కలో మనందరం ఉంటాం. ఈ పని బహు గొప్పది. సమూయేలు గ్రంథంలో రాసి ఉంటారు, ఈ పని బహు గొప్పది. ఈ పనిలో మనందరం కూడా ఉండాలని ఆశపడుతూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. దావీదు గారు రాసిన కీర్తన గ్రంథం 34:13 ఏమంటాడంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను కాయ్యా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోవయ్యా అని చెప్పేసి చెబుతున్నాడు. అవునమ్మా, ఈ 2025లో నువ్వు చెడ్డ మాటలు ఏమి కూడా పలకనని చెప్పి నువ్వు మాట ఇవ్వు. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి సమయానికి రారు, గంట వాక్యం వినలేరు, 2 గంటలు కూర్చోలేరు. కానీ చెడ్డ మాటలు మాత్రానికి ఎంత చేపన చెప్పు వింటారు. చెడులో చెడే ఉంటుందమ్మా, మంచి ఉండదు. మంచిలోనే మంచి ఉంటుంది. అందుకనే మనకు వాక్యం సెలవిస్తుంది, చెడ్డ మాటలు కూడా పలకటానికి వీలు లేదు. మంచి మాటలే మనం నేర్పాలి. నీ పెదాలు నీ నాలుకను కాసుకో. మా జీవితంలో చేసిన పని ఏంటంటే, మన పెదాలు మన నాలుకను కాసుకుంటే మనం ఎక్కడ కూడా జ్ఞానము గలవారే ఉంటాము. ఈ 2 మనం మెయిన్ కాసుకోవాలి. అంటే దావీదు గారు ఏంటంటే, చెడ్డదాన్ని అసహించుకున్నాడు, మంచిదాన్ని మాత్రమే ఆయన అంగీకరించాడు. కనుక అదే కీర్తన గ్రంథం 97:10 దావీదు గారు ఏమంటారంటే, యెహోవాను ప్రేమించు వారులారా యేసు ప్రభు వారిని ప్రేమించినట్లే. అంటే యెహోవాను ప్రేమిస్తే యేసు ప్రభు వారిని ప్రేమించినట్లే కదా. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి. చెడుతనాన్ని అనిపించుకోండి, అసహించుకోండి. అప్పుడు మీరు మీ కుటుంబంలో నూతన క్రియ జరుగుతుంది. కనుక ఏంటంటే, చెడును మనం అసహించుకోవాలి. చెడును అసహించుకున్నంతకాలం నువ్వు ముందుకి సాగలవు. నీకు ఈ సంవత్సరం నూతన క్రియ జరగాలంటే నువ్వు చెడును అసహించుకోవాలి. చెడు లోకంలో ఎక్కువైపోతుంది బాగా. ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో లాస్ ఏంజల్ అమెరికా పట్టణం కాలిపోయినది. చెడు ఉన్నందువలనే కాలిపోయినది. చెడు ఎక్కడైతే ఉంటే అక్కడ దేవుడి కన్ను అగ్ని రూపంలో వచ్చి కాల్చి పారేస్తుంది. కనుక ఎంతంటే పెద్ద పెద్ద మహా వ్యాపారస్తులు వీళ్ళు, హీరోయిన్లు వీళ్ళు, మరి ధనికులు వీళ్ళు, ధనవంతులు వీళ్ళు మొత్తం కూడా డబ్బుతో సహా కాలిపోయినాయి. మరి ఇలాంటి పని మనకు అవసరం లేదు. కనుక దేవాది దేవుడు మనకు ఆస్తి ఇవ్వకపోయినా మనకి ఇదే ఆస్తి ఇచ్చాడు చాలు. మనకి ఈ ఆస్తి ఇచ్చే చాలు. మనకి దీన్ని నేర్చుకుంటే, ఈ గ్రంథాన్ని గట్ట మనం నేర్చుకుంటే చాలు. అందుకనే దావీదు గారు ఏమంటారంటే, నీ ధర్మశాస్త్రములోనే చదువుకున్నట్లు నా కన్నులు తెరువము. అమ్మ, మనం రాత్రిపూట కళ్ళు ఉన్నాయంటే ధర్మశాస్త్రం వైపే చూడాలి. అందుకని అంటాడు దావీదు గారు, నీ ధర్మశాస్త్రం చదివేటట్టు చూసేటట్టుగా అయ్యా నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరిచి నాకు న్యాయం చేయి తండ్రి అని చెప్పేసి ఆయన అడుగుతాడు. నిజంగా కళ్ళు ఉంటేనే కండి చదివేది. కళ్ళు లేకపోతే చదవలేం కనుక చెడు అనేది విస్తరించిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఏమంటాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగము చేసుకునవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానంలో వలె నడుచుకొనొచ్చు జాగ్రత్తగా చూసుకున్నాడే. దినములు చెడ్డే రోజుకి చెడు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే దినములన్నీ కూడా చెడ్డే అయిపోతున్నాయి. ఆ చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కనుక మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయ ఆహారమైన ఈ యొక్క బైబిల్ మనం నమ్ముకొని దీని ఆహారంగా మనం జీవిస్తే మా చెడును మనం తొలగించుకోవచ్చు. ఫిలోమోను రాసిన పత్రికలో 1:10 ఎవరున్నారంటే, అపొస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో మరి ఎవరున్నారంటే, ఒక చెడు వ్యక్తి ఎవరున్నారంటే ఓనేసిము ఉన్నాడు. ఓనేసిము ఏంటంటే ఫిలోమోను ఇంట్లో ఒక బానిస, ఒక పనివాడు. అలాంటి అతను మరి తన యజమాని ఇంట్లో నుంచి ఏం చేశాడంటే, చెడు బుద్ధి కలిగింది అతనికి. చెడు బుద్ధి కలిగి చెడు అలవాటయ్యి ఏం చేశాడు, దొంగతనం చేశాడు. దొంగతనం చేసి పారిపోయాడు. ఆ పారిపోయే డబ్బంతా అవజేసుకుని లాస్ట్కి అపొస్తలుడైన పౌలు గారి దగ్గర చేరాడు. అపొస్తలుడైన పౌలు గారి దగ్గర చేరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పి ఉన్న విషయం అంతా చెప్పేసి అపొస్తలుడైన పౌలు గారికి, అయ్యా నేను ఇప్పుడు దాకైతే చెడ్డవాడిని, ఉన్న డబ్బంతా వ్యర్థపరిచాను, లోకానుసారంగా జీవించాను, ఇక నేను లోకం వైపు వెళ్ళను, దొంగతనం వైపు వెళ్ళను, చెడు వైపు వెళ్ళను, అయ్యా నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర పని చేసుకుంటా, నీ సేవ చేస్తానని చెప్పేసి అక్కడ పౌలు గారి దగ్గరికి వచ్చి మరి తన తప్పుని అంగీకరించాడు. తప్పుది ఉన్నట్టుగా అందరికి చెప్పలేరు అందరు కూడా, కానీ ఓనేసిము చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అయ్యా నేను పలానా ఫిలోమోను గారి దగ్గర నుంచి ఇలాగా చెడిపోయి దొంగతనం చేశాను అయ్యా అని చెప్పేసి మొత్తం చేస్తే పౌలు గారు అక్కడ ఓనేసిముని అంగీకరించాడు.
అంగీకరించి ఆయన దగ్గర ఉంచుకుంటూ ఆయన దగ్గరే ఆ యొక్క సేవ తర్ఫీదు ఆయనకి నేర్పి ఆ ఓనేసికి నేర్పి కుర్రవాడు వృద్ధుడు, పౌలు గారు వృద్ధుడు. అలాంటి వృద్ధుడి దగ్గర ఓనేసిము ఎంత పని చేశాడంటే అవండి, ఎవరు చేయని సహాయం ఆయన చేశాడు, ఓనేసిము చేశాడు. అందుకనే ఓనేసిము దేవుడు మరి మరి ఎన్నుకున్నాడు. చూడండి, పూర్వం ఎవరో అందరం కూడా దొంగతనంగా ఉండొచ్చు, చెడ్డవాడుగా ఉండొచ్చు, పూర్వం అందరూ కూడా చెడ్డవాడుగా ఉండదు. కానీ మంచి పరివర్తన రావాలంటే మహాదేవుడైన యేసుప్రభు గారి దగ్గర రావాల్సిందే ప్రతివాడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంటుంది, ప్రతివారు మోకాలు యేసు నామములో వంగాల్సిందే. అది ఎవరైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, ప్రతివారి మోకాలు యేసు నామములో వంగేది గ్యారెంటీగా వంగుతాయి. ఇవాళ సోషల్ మీడియాలో తిట్టే వాళ్ళందరూ కూడా వంగుతారు, ఇవాళ సోషల్ మీడియాలో అసహించుకునే వాళ్ళందరూ కూడా వంగుతారు. అంటే అపొస్తలుడైన పౌలు గారి కంటే వీళ్ళు గొప్పవాళ్ళ? ఆయన ఎంత దేవుడిని తిట్టాడు, ఎంత మరి హత్యలు చేశాడు ఆయన. అలాంటి అతనే వంగినప్పుడు వీళ్ళంతా ఒక రాత్రి దేవుడు మార్చగల శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఓనేసి తన పౌలు గారు ఒక వృద్ధాప్యంలో మంచి సేవ చేశాడు. అతను మరి నిజంగా అంత సేవ చేయటం ఓనేసికి చాలా అదృష్టమైంది. అంత భక్తుడి దగ్గర సేవ చేయటం. రెండో రాకడ ప్రత్యక్షత అనేది ఎవరికి ఇస్తారో వాళ్ళ ఆ ఒక్క నీతిమంతమైన సేవ చేయగలరు. ఏమన్నా ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత దైవజనుడు భక్త సింగ్ గారు వెనక్కి తిరిగి చూడలేదండి. ఈ లోకంలో అందరూ కూడా మారు మనసు పొంది వెనక్కి తిరిగి వస్తున్నారు. అది మంచిది కాదు. ఓనేసిము చెడుని అసహించుకున్నాడు, మంచిదాన్ని కోరుకున్నాడు. కనుక ఓనేసిముని పౌలు గారు ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర నీకు పని మరి నా దగ్గర ఉంటే సేవ మరి కుదరదో, నువ్వు సేవ చేయాలి కాబట్టి నువ్వు వెళ్ళు, బైబిల్ తీసుకొని ఫిలోమోని ఇంటికి వెళ్ళు అంటే ఆయన ప్రార్థన చేసి, పౌలు గారు ప్రార్థన చేసి, ఓనేసికి ప్రార్థన చేసి ఫిలోమోని ఇంటికి పంపిస్తాడు. ఎక్కడైతే చెడు చేశాడో, ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆ ఇంటికే మళ్ళా ఓనేసిమే వెళ్తున్నాడు. ఓనేసిమే వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళాడు. బైబిల్ తీసుకొని వెళ్ళి ఫిలోమోని దగ్గరికి వెళ్ళి సాగిలబడి ఇలా నమస్కారం చేసి, అయ్యా పూర్వం నేను నిష్ప్రయోజకుడిని, ఇప్పుడైతే ప్రయోజకుడు అని చెప్పేసి పౌలు గారు పత్రిక ద్వారా ఇస్తాడు. పత్రిక ద్వారా చదివి అప్పుడు ఫిలోమోను ఆ ఒక ఓనేసిన కుర్రను చూసి హత్తుకొని తను కూడా మారిపోయి తను కూడా బైబిల్ని అంగీకరించి తన ఇల్లు, పెద్ద ఇల్లు అండి, 1000 ఎకరాల ఆస్తి దేవునికి దానం ఇచ్చాడు. మహాదేవుడైన యేసుప్రభు గారికి ఆ ఒక్క ఇల్లుని కూడా మందిరంగా మార్చి దేవుని సన్నిధిలో మరి దేవుని ఆరాధన జరుగుతుందాడా, దేవుని ప్రార్థన జరుగుతుందాడా. ఎవరి ద్వారా అంటే ఓనేసిము నుంచి వచ్చిన ప్రార్థన. అది ప్రార్థన. పూర్వం ఎవరో అందరూ చెడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మనము ప్రయోజకులము, నిష్ప్రయోజనం కాదు. ఇప్పుడు మనం ఇంకా మీరు పాలు తాగేవాళ్ళు, అంతే పౌలు గారు ఏమంటారంటే, మీరు ఇంకా విశ్వాసులు పాలు తాగేవాళ్ళ ఉండొద్దు. ఇంకా మనం పాలు తాగే వయసులో ఉన్నామా? లేము. కనుక ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వము కాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదైంది. వారి హృదయం ఒక తలంపులు ఊహ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా సూచన. చూడండి, పూర్వము ఆదికాండంలో మరి నేను 6వ అధ్యాయంలో 4వ వచనం 4-5 వచనాలు ఏమంటుందంటే, నరులు చెడుతనము భూమి మీద గొప్పదైంది. చూడండి, ఇప్పుడు జరిగేదంతా కూడా అంతే. నరులు చెడుతనము గొప్పదైపోయిందండి. ఎంత గొప్పదంటే వాళ్ళు కథలుగా స్టోరీలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు. కనుక ఇలాంటి గొప్ప దాంట్లో ఏం చేశాడంటే దేవుడు, ఎంత అంటే నెఫీలీలంటే ఉదాహరణకి వాళ్ళు 100-200 అడుగులు ఎత్తుంటారు, మామూలు మనుషులు కాదు. వీళ్ళు ఎవరంటే దేవుడి దగ్గర ఉన్న దేవదూతలు ఉన్నారే దేవుడి దగ్గర, వారు కొంతమంది శరీర కోరికల ద్వారా సాతానుతో చేయగలిపి సాతాను సంబంధికులయ్యారు. వాళ్ళే నెఫీలీలు. వీళ్ళెవరో కాదు, దేవుని దగ్గర ఉన్న దూతలు మంచి దూతలు ఉన్నారు, చెడ్డ దూతలు ఉన్నారే. ఆ చెడ్డ దూతలు ఏం చేశారంటే సాతానుతో చేయగలిపి సాతాను సంబంధికులుగా ఉండిపోయారు. వీళ్ళ సంతానమే నెఫీలీల సంతానము. అందుకని నెఫీలీలు ఎవరంటే 100-200 అడుగులు ఎత్తుంటారు వాళ్ళు. మన ఇశ్రాయేలులా చూస్తేనే 7 అడుగులు ఉంటారు. 7 అడుగులు 100 అడుగులు ఎక్కడండి అసలుకి? అంత బలాది వీరులు, సూర్యులు అన్నారు కూడా ఇక్కడ. వీరు పొందిన సూర్యులు వీరే. ఇలాంటి సూర్యులు ఏం చేశారంటే వ్యభిచారం బాగా చేశారు, చెడు బాగా చేశారు, కవించి బారేశారు. వాళ్ళు
భూమి మీద అంతా చెడు చెడు గొప్పదాన్ని చేసి పారేశారు. చెడు గొప్పదని చేసినప్పుడు ఏం జరిగిందంటే భూ భూమి ఏం చేసింది? నీరుతో కప్పి పారేసింది. భూ నోహావు దినములు వచ్చేసేయి. నోహావు గారి కుటుంబం ఒకటే రక్షించబడింది. భూమి అంతా కూడా ప్రళయంతో నిండిపోయి భూమి నశించిపోయింది. చాలామంది కూడా మరి పాపం చెడుని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అందరూ కూడా చనిపోయారు. నిజంగా నోహావు దినాల్లో మరి నిజంగా నోహావు గారు చెబుతుంటే ఎవరు నమ్మల. రాయా దేవుడు వస్తున్నాడు మరి ఆ రాకడ వస్తుంది, దేవుడు రాకడ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. కనీసం ఆయన ఒక ఓడనే సిద్ధం చేసి తన కుటుంబం మాత్రమే మరి వెళ్ళినప్పుడు అందరు కేకలు బొబ్బలు పెట్టారు. ఓ నోవాహు మమ్మల్ని కూడా కాపాడయ్యా, మమ్మల్ని కూడా కాపాడని చెప్పేసి వస్తుంటే రావటానికి దారి లేదే, ఎంత నీళ్ళయ్యా, పడవలో ఓడలోకి ఎవరు కూడా చేరలేకపోయారు. ఇప్పుడు కూడా సరే చెప్తున్నామమ్మా, చెడు ఎక్కువైపోతుంది. చెడు ఎక్కువైపోతే భూమి మీద ఏది ఉండదో. ఆయన కన్ను లోకమంతా సంచరిస్తూనే ఉన్నది. కనుక ఆ చెడుని మీరు ఇష్టపడేవాళ్ళు అంటే ఈనాడే మీరు దాన్ని రద్దు చేసుకొని మంచి దాన్ని ఇష్టపడండి. చెడుని మీరు అసహించుకోండి. ఆ చెడుని అసహించుకుంటేనే మీరు దేవుడి రాజ్యంలో రాగలరు. ఈ నెఫీలీలు ఏం చేశారంటే చూడండి, నెఫీలీల ఆమోసు రాసిన పత్రికలో ఉంటుంది. ఆమోసు 2:9 నెఫీలీలు అంట వీరు రాక్షస సంతతి, బలమగల వాళ్ళు. వీళ్ళు సంఖ్యాకాండం 13:33 కూడా వీళ్ళంట మా దృష్టికి మిడతల వల్లే ఉన్నారండి. వీళ్ళ సంతానమే. మరి వీళ్ళంతారంటే దేవదారు వృక్షం అంతా ఎత్తు ఉంటారండి. వీళ్ళు సింధూర వృక్షం అంతా బలమగల వాళ్ళు అంటే వీళ్ళు. దేవదారు వృక్షం ఎంత ఇది ఉంటుందండి, దేవదారు వృక్షం అంతా మరి సింధూర వృక్షం అంతా బలమగలివారు. అలాంటి వాళ్ళని మరి దేవుడు ఏదో రోజున ఆయన సన్నిధికి రప్పించాడు. భూమి మీద మొత్తం నాశనం చేసి పారేశారు. అందుకనే యోబు రాసిన పత్రిక 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటగా వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాదిగు వారితో కలిసి వచ్చును. చూడండి, ఆది అపవాది సంబంధికులు ఎవరంటే చెడుని ఇష్టపడేవాళ్ళు అపవాది సంబంధికులు. రెండో పేతురు రాసిన పత్రిక 2:4 ఏముంటుందంటే దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళములోకి మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు కావలలో ఉంచబడుటకు వారిని అప్పగించను. చూడండి, 2 పేతురు 2:4 ఏమంటే దేవదూతలు పాపం చేసినప్పుడు వచ్చిన సంతానం వీళ్ళు నెఫీలు అమోరీలు. వాళ్ళు వచ్చినప్పుడు పాతాళం అంతా చీకటిగా ఉన్నది. చీకటి జనంలోకి ఏంటంటే పిలాములు వేసినట్టు త్రోసి పారేశారు. తీర్పునకు కావాలో ఉంచబడటకు వారిని అప్పగించను. కనుక ఇలాంటి మనం తీర్పు ఏంటంటే రాబోయే తరంలో తీర్పుకి చెడుని ఎక్కువగా ఈ సాతాను క్రియలు చేసేవాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. సాతాను కూడా వాళ్ళనే ఇష్టపడేది. ఎందుకంటే చెడుని ఇష్టపడేదే సాతాన్ని ఇష్టపడినట్టు లెక్కే. మీరు చెడుని అసహించుకుంటే దేవుడు మీరు ఇష్టపడినట్టు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని సేవకుడు కొడుకు సేవకుడు అవ్వట్లేదు. ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో బాగా వేయలేదు. మా కొడుకు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని ఉద్యోగం. ఎందుకంటే సేవకుడు కొడుకు సేవకుడు అవ్వలేడా? సేవకురాలు కూతురు సేవకురాలు అవదా? ఏంటంటే ఇప్పుడు దావీదు గారు ఎక్కడి నుంచి వచ్చారు? సేవకురాలు కొడుకు. వాళ్ళ అమ్మ సేవ చేస్తేనే దావీదు గారు ఒక్క సేవలో ఉన్నారు. అందుకనే కీర్తన గ్రంథం 116:16 ఏమంటాడంటే నేను నీ సేవకుడిని నీ సేవకురాలు కుమారుడు నేను అంటాడు. సేవ చేసేవాళ్ళందరూ కూడా తమ సంతానాన్ని సేవలో ఉంచాలి. ఎందుకంటే కోత ఎంతో ఉంది, విస్తారంగా కోత ఉంది. కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కొడుకులు ఉద్యోగాలు చేస్తే సేవలు చేస్తారు. కనుక ఆ మరి ఉద్యోగాలు చేసే తీర్పులో మీరు వెళ్ళకూడదు. ఉద్యోగం చేస్తే పరలోకంలో ఉంటారా? ఉండలేరు కదా. మరి ఎందుకు మీరు దేవుని న్యాయపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ కొడుకు ఉద్యోగం చేశాడు, సేవ చేయలేదంటే మీరు ఏం సమాధానం చెబుతారు? కనుక అలాంటి సమాధానం మనకు వద్దు. కనుక ఏది ఏమైనా సరే మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 14:15 ఏమంటే నువ్వు పాతాళంలోకి నరకములోకి ఒక మూలకు త్రోయబడితివి. ఎవరినే? అపవాది సంబంధికులు. వీళ్ళందరంట పాతాళంలో ఒక మూలకి త్రోయబడుతుంటారు. కనుక దేవుడిచ్చిన ఒక సమయాన్ని మీరు ఎద్దపరచకుండా మీరు దేవుడిచ్చే సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. గలతీ రాసిన పత్రికలు ఏముంది? మన శరీర క్రియలను చంపుకోవాలి. అమ్మా, శరీర క్రియలు చంపకుండా దేవుని వాక్యం మీరు వినాలన్నా వినలేరు, దేవుని వాక్యం చెప్పాలన్నా మీకు ఆటదు. కనుక దేవుడు మీకు ఎంతగా శరీర క్రియలు చంపుకొని సుష్టమైనగా జారత్వం ఒకటి, అపవిత్రతోటి, కామత్వం ఒకటి, విగ్రహారాధన ఒకటి, అభిచారం. మీరు విగ్రహారాధన ఒకటే చేస్తున్నారు.
అదొకటే తీసేసుకున్నారు. అది అభిచారం ఒకటి, దేశములు ఒకటి, కలహములు ఒకటి, మత్సరములు ఒకటి, క్రోధములు ఒకటి, కక్షలు ఒకటి, మిదములు ఇవన్నీ కూడా మీ శరీర క్రియలు తీసుకోవాలి. డేవిడ్ లివింగ్స్టన్ గారు అయితే మరి ఎంత సేవ చేశాడండి. వయసులో ఉన్న భార్యను వదిలిపెట్టి ఆ దక్షిణాఫ్రికా పోయి సేవ చేశాడు. ఎవరి కోసం? ఆయన శరీర కోరికలు లేవా? వయసులో ఉన్న భార్యను వదిలిపెట్టి వెళ్ళి సేవ చేశాడండి. చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు మన కళ్ళ ముందు. విలియం కేరీ గారు ఉన్నారు. భార్య చచ్చిపోయింది, కుమారుడు చచ్చిపోయాడు, కుటుంబం అంతా అల్లగొల్లాలు, అయినా సరే సేవలోనే ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారంటే వాళ్ళ సేవా సంకల్ప బలం అలా ఉండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకంత తోడుగా ఉన్నారు. మీరు ఒకరు ఏదైనా ఒక జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా బలహీన పడతారు. దేవుణ్ణి మళ్ళీ క్వశ్చన్ వేస్తారు దేవుడి మీద. అయ్యో నాకే ఇది వచ్చిందా, నాకు ఇది ఏంది? పరిశుద్ధాత్మ మనకు ఒక బలహీనత వచ్చిందంటే మన పరిశుద్ధ దేవుడి దగ్గరికి, యేసుప్రభు గారి దగ్గరికి ఇంకా బలంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ ఒక రోగాన్ని ఆయన స్వస్థపరుస్తారు. కానీ విశ్వాసం అనేది పెంచుకోవట్లా. దైవజనులు విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నారు, ఇటు విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నారు. చాలామంది కూడా విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదమ్మా. అయ్యా అన్నలారా చెబుతున్నాను, ఈ 2025లో దేవుడు మనల్ని కోవిడ్ నుంచి కాపాడాడు, ఇంకా తెగుల నుంచి, చాలా నుంచి కూడా మనల్ని కాపాడాడు. మనమే పుణ్యాత్ములమని కాదు, ఆయన పని మీద మనం ఉన్నాం. ఆయన పని ఏదో మనం నెరవేర్చాలి. అందుకనే మమ్మల్ని కూడా అందరూ కూడా సజీవుగా ఉంచాడు. శరీర క్రియలు మీరు చంపుకొని ఆత్మక్రియలు మీరు ఉండాలని ఆశపడుతూ ప్రార్థపడుచు దేవుడు ఈ వాక్యము దీవించిన గాక. ఆమేన్.